హాయ్ సతీష్, హాయ్ సన్నీ. హాయ్ జానకి, నమస్తే దాసు, గుడ్ మార్నింగ్ సత్య. జానకి, నేను బాగున్నా. జానకి, నువ్వు ఎట్లా ఉన్నావు ఢిల్లీలో? హాయ్ వెంకటరాజ్, హాయ్ మకాని. చరణ్, గుడ్ మార్నింగ్ చరణ్. సత్య, గుడ్ మార్నింగ్. బావగారు బాగున్నానండి. బాహుబలి 2 ట్రైలర్ తీసింది పృథ్వీరాజ్ గారు, చాలా బాగుంది. సినిమా కంపల్సరీ వ్యవహారంలో మీరే తీసుకెళ్ళాలి. ప్రశాంత్ గారు, హాయ్ హాయ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ చంద్రశేఖర్ గారు. శంకర్, హాయ్ శంకర్. సీమ్స్ లైక్ బీజేపీ సో ప్రౌడ్ అబౌట్ సెట్ డ్యూయల్ స్టాండర్డ్. అదే మాట్లాడదామండి. వెంకటేష్ రోట్రాక్ట్, హాయ్ అండి. హాయ్ హాయ్. రాంప్రసాద్ గారు, శేషు గారు, ఎవ్రీబడి ఈస్ వాచింగ్. బాబీ, హాయ్ హాయ్ బ్రదర్. మారుతి గారు, హాయ్ అండి. హాయ్. ఇంకా రైట్. సో నేను లైవ్లో ఉన్నప్పుడు కూడా మీరు కాల్ చేస్తూ ఉంటే కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే నేను మొబైల్ కెమెరాలో మాట్లాడుతూ ఉంటాను కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. అయితే I have seen this YSRCP pages trolling పవన్ కళ్యాణ్ గారు. రైతు రుణమాఫీ గురించి ఎవరిని అడుగుతారు? అడగాల్సినటువంటిది రాష్ట్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? కేంద్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ గురించి ఏమన్నా మాట ఇచ్చిందా? రైతు రుణమాఫీ గురించి బీజేపీ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్లో పెట్టిందా? దానికి పవన్ కళ్యాణ్ ఎక్కడైనా చూపించాల్సినటువంటి ఘాటైన పదజాలంతో, విమర్శలతో, పాపం ఎప్పుడులాగానే వాళ్ళ గుయ్యాలు తవ్వకుండా ఉంటారు కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు ఒక విమర్శని, సద్విమర్శని ఏ రకంగా చేయాలో కూడా తెలియదు పాపం. ఆ రకమైన ఒక మూర్ఖపు ధోరణిలో ఉంటారు. కేటీఆర్ పిచ్చోడా డైరెక్ట్గా అసెంబ్లీ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో అవలంబిస్తున్నటువంటి చర్యలు తెలంగాణకు, ఆంధ్రాకు వచ్చేసరికి అవలంబించట్లేదు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించినటువంటి కేటీఆర్ అమాయకుడా? కేటీఆర్ కంటే గొప్ప లీడరా జగన్మోహన్ రెడ్డి? అంటే ఎందుకు మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం? విషయ పరిజ్ఞానం ఉంటే ఆ విషయ పరిజ్ఞానం ఆధారితంగా మనం మాట్లాడాలి తప్ప విషయ పరిజ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే జనం నమ్మేస్తారనే ధోరణిలోంచి బయటికి రావాలా. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు, మీరు ఎందుకు భయం చెందుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు వెనకాతలు ఉన్నటువంటి అశేషమైనటువంటి అభిమానులు, వాళ్ళ అభిమాన నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాలని ప్రజా సంక్షేమం రీత్యానే ఉంటాయని ఆధారభూతంగా చెప్పగలుగుతాం కాబట్టి, మీ దగ్గర ఆ కంటెంట్ లేదు కాబట్టి మీ నాయకుడికి సంబంధించినటువంటి సింపతి వేవ్నో, కమ్యూనిటీ వేవ్నో, రిలీజన్ వేవ్నో మీరు తీసుకెళ్తాం తప్ప ఏ ప్రశ్నకి సూటిగా మీరు సమాధానం చెప్పేటువంటి సమర్థులు కాదు అని 100 సార్లు ప్రూవ్ అవుతుంది. రైతు రుణమాఫీ సబ్జెక్ట్ దగ్గరికి వెళ్తే, రైతు రుణమాఫీలు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో 17,000 కోట్ల పైచిలుకు డెఫిసిట్ బడ్జెట్ ఉన్నటువంటి, ఫిజికల్ డెఫిసిట్ బడ్జెట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రతి దానికి కూడా మేము చేయూతనిస్తామని చెప్పి సుస్పష్టంగా కేంద్ర ప్రభుత్వం మాటిచ్చి, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి అల్లర్లు జరగకుండా వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మాటిచ్చి, నమ్మబలికి మన తరపున నిలబడతామని నమ్మకాన్ని చూరుకొని ఎలక్షన్లో ఆ రోజు టీడీపీకి సపోర్ట్ ఇచ్చినా, బీజేపీకి సపోర్ట్ ఇచ్చినా, అంతర్లీనంగా ఏ కారణాలు ఆ రోజు ప్రజల గుండెల్లో ఉన్నా జరిగినాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఏదైతే ఉత్తరప్రదేశ్లో ఔదార్యంతో 3% అంటే రైతులు తీసుకున్న రుణాల మీద 3% ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి వేవరింగ్ మేము చేస్తాం, 4% మీరు చేయండి అని చెప్తుందో, 50,000 కోట్ల సర్ప్లస్లో ఉన్నటువంటి రాష్ట్రానికే ఆ రకమైనటువంటి అవకాశాలు ఇస్తుందో, 17,000 కోట్ల పైచిలకు ప్రతి సంవత్సరం డెఫిసిట్ బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఆ 3% అయినా మీరు వేవరింగ్ ఇవ్వండి అంటే ఆర్బీఐకి, కేంద్రానికి, కేంద్రంలో ఉన్న పెద్దలకి 2015లో ఎక్కడా లేని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ గుర్తొచ్చేసి ఈ రకంగా రుణమాఫీలు చేసుకుంటా పోతే బ్యాంకులు మన్నడం కష్టం, ఆర్థికపరమైనటువంటి చాలా ఇబ్బందులు కలిగితే లాట్ ఆఫ్ ఫినాన్షియల్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి శ్రీరంగ నీతులు చెప్పినప్పుడు ఉత్తరప్రదేశ్కి వచ్చేసరికి ఆ శ్రీరంగ నీతులు ఏమైనాయి అనే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించినా, కేటీఆర్ గారు ప్రశ్నించినా జరిగింది. మీకు అసలు ఫిజికల్ బడ్జెట్ అంటే ఏంటో తెలియదు,
డెఫిసిట్ బడ్జెట్ అంటే ఏంటో తెలియదు, మన రాష్ట్రానికి ఉన్న ఇబ్బందులు ఏందో తెలియదు. మనకి తెలిసిందల్లా మనం పవర్లోకి రాకుండా అడ్డుపడ్డ ప్రతి ఒక్కరినే మనం బూతులు తిట్టాలన్నా, మనం పవర్లో రాకుండా అడ్డుపడ్డ ప్రతి ఒక్కరినే ప్రజలకు వాళ్ళు ఏం మంచి చేస్తారనేటువంటి సబ్జెక్ట్ మాకు అవసరంలా. ఏదో ఈ రాష్ట్రంలో మీరు మెంబర్స్ కానట్టు, మీరు పాకిస్తాన్ సంతతి అన్నట్టు, మీరు రూలింగ్లో రావడమే పారమార్థి కాబట్టి అసలు అవతల ఏం చెప్తున్నారు అనేటువంటి దాని మీద నాలెడ్జ్ కూడా లేకుండా పోయే జగన్కి హాని జరుగుద్దనే అంశం వస్తే పాపం అది ఎట్లాంటి సబ్జెక్టా కాదా, మనం మాట్లాడుతుంది మరి జనాలు నవ్వుతారా లేదా అనేటువంటి ఆలోచన లేకుండా మీరు ఒక రాక్షసానందంతో, ఒక మానసిక రోగంతో అలాంటి పోస్టులు పెట్టుకుంటూ ఆనందంగా బతుకుతున్నారేమో. కానీ దయచేసి చదువుకోండి. మీరు 2014లో స్టీవ్ జాబ్స్తో పోల్చి యాడ్లు వేసినటువంటి భయంలోంచి ఇంకా బయటికి రాలేకపోయాం. మీరు ఏం ఫీల్ అవుతారో నాకైతే తెలియదు. మేము మీతో కలుపుకుని అందరి మంచి గురించి కూడా మాట్లాడుతున్నాం జనసేన తరఫున. రేపొద్దున్న సరైన నాయకుడు వచ్చి ప్రజల సొమ్ముని సొంత ఆస్తులు పెంచుకోవడానికి కాకుండా జనాల లబ్ధి కోసం చేస్తే అది మీకు మంచి జరగదా? ఆ జనంలో మీరు భాగస్వాములు కారా? మీ కుటుంబాలు ఉండవా? ఎందుకు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అట్లాగా? కేంద్ర ప్రభుత్వం ఏ బాధ్యతలు విస్మరించిందో తెలియకుండానే ట్విట్టర్లో ట్వీట్లు పెడుతున్నావా? పోనీ కేసీఆర్ లాంటి వాళ్ళు అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నారా? ఏం తెలిసిన, ఎందుకు తెలిసిన మాట్లాడతారు అట్లా? ఒక డిబేట్లో క్వాలిటీ ఉండదు, ఒక క్రిటిసిజంలో క్వాలిటీ ఉండదు. మీ పెచ్చేంటి, మీ మదం ఏంటి, అధికారంలోకి రావడానికి జగన్కు ఉన్న అర్హత ఏంటి అంటే పాయింట్ టు పాయింట్ మీరు విశ్లేషించడం మానేసి ఏందా ఓకదంపుడు అటాక్లు ఏంది, దేనికి అది, ఏందా ఉన్మాదం ఏంది, ఏం తెలుసు మీకు రాష్ట్ర బడ్జెట్ గురించి? జగన్మోహన్ రెడ్డి గారు 2004 నుంచి తండ్రి వెనకాతలు ఉన్న తనయుడి కింద వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకోవడానికి వాడిన సమయంలో రాజకీయాలంటే అంత ఆసక్తి ఉంటే తండ్రి చనిపోయిన తర్వాత ఎందుకు గుర్తొచ్చిందండి? దయచేసి మాకు అర్థమయ్యేటట్టు చెప్పండి. మేము పామరులం, మాకు నాలెడ్జ్ లేదు, మాకేమైనా వ్యక్తిగతమైన తగాదాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారితో? వ్యక్తిగతమైన తగాదాలు ఉన్నాయా? లేవు కదండి. మేము అడుగుతున్న ప్రశ్నకి సమాధానం ఎందుకు సూటుగా చెప్పట్లా? తండ్రి చనిపోయేదాకా తండ్రి చాటు కొడుకులాగా సత్యం రామలింగరాజు నెత్తి మీద చేయబెట్టారు, ఇంకెవరి నెత్తి మీద చేతులు పెట్టారు. సరే, మీ వ్యాపారపరమైనటువంటి అంశాల గురించి మేమైతే ఎత్తాం. కానీ ఈ డబ్బులన్నీ తీసుకుపోయి ఏదన్నా చేద్దాం అనుకున్న తరుణంలో తండ్రి అకాల మరణం చెందిన తర్వాతే సీఎం అవ్వాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందండి? ఏమన్నా మాట్లాడితే మా నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో కూడా ఉండాలంటాడు ఆయన. నాన్నగారి ఫోటో పక్కన ఈయన ఫోటో ఉండడానికి ఈయన వయసు అయిపోయిన తర్వాత కాలం చేస్తే సరిపోతుంది కదా. ప్రజల గుండెల్లో ఉండాలి అంటే కొంత మనం నిజాన్ని నిజంగా ఒప్పుకోవాలన్నా. అధికారం చేతిలో ఉన్నప్పుడేమో జనం గుర్తురాల, మనం ఎదగాలనేటువంటి ఆలోచన గుర్తొచ్చింది. క్విడ్ ప్రో క్వో రూపంలో డబ్బులు తీసుకున్నారు కదా. 2004 ఎలక్షన్ క్యాంపెయిన్ అయినప్పుడు మీ ఆర్థిక పరిస్థితులు ఏంటి? ఆ తర్వాత మీరు సంపాదించుకున్నారు, పునది దాన్ని శృతి మించేసి ఏ రేంజ్కి వెళ్ళిపోయారు అనేటువంటి అంశాల గురించి మాట్లాడతా రేపొద్దున మళ్ళీ అధికారం ఇవ్వగానే వాళ్ళ ఆస్తులు కాపాడుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందేమో కదా అంటే దాని గురించి మాట్లాడకుండా జగన్ అన్యాయంగా జైల్లో ఇరికించారు, జగన్ అన్యాయం చేశారు, చంద్రబాబు నాయుడు డబ్బులు తినలేదా అంటే మీరు తప్పు చేశారంటే ఇంకా 10 మంది తప్పులను చూపిస్తా, మేము ఎందుకు తప్పు చేసామని అంటున్నారు, మమ్మల్ని అని అడుగుతున్నారు తప్ప తప్పు చేశారని అంగీకరించడానికి ఎందుకు మనసు రావట్లా? ఇంక నేను ఎలా అంటే మీకు అర్థమవుతుందేమో నేను చాలా నార్మల్ భాషలో, అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నిస్తున్న. స్టాటిస్టిక్స్ కూడా మాట్లాడదలుచుకోవాలి. పవన్ కళ్యాణ్ ఎన్నో ఆలోచిస్తే ఆయన ఏ విషయం మీద స్పందించరు. మీరు వచ్చి సలహాలు చెప్పే స్థాయిలో మేము లేవు, చెప్పే పొజిషన్లో మీరు లేరు. ఆ విషయాన్ని అర్థం చేసుకుని గమనించాలి తప్ప ఎవడకాడు 2 క్వశ్చన్లు, ఇంపార్టెంట్ క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ అధికారమే వద్దంటున్నాడు కదా, ఓడిపోయే పార్టీకి మేము ఎందుకు ఓటు వేయాలనేటువంటిది ఈ మధ్యకాలంలో నేను వింటున్నటువంటి ఒక చక్కటి క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. అధికారంలో వద్దు, అధికారం నాకు అవసరం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పట్లా. అధికారం అవసరం లేకుండా ఉంటే రాజకీయాల్లోకి వచ్చి మంచి ఎట్లా చేస్తాం? ఆ మాత్రానికి ఎన్జిఓలు పెట్టుకుంటాం కదా, ఆ మాత్రానికి సేవా సంస్థలు పెట్టుకుంటాం కదా. రాజకీయాల్లోకి వచ్చిందే అధికారం కోసం. ఆ అధికారం దుర్వినియోగం చేస్తే తప్ప అధికారాన్ని కాంక్షించి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు మంచి చేస్తే తప్పెందుకు అవుతుంది? పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కాంటెక్స్ట్ ఏంటి? అధికారమే పరమావధిగా పనిచేయము, అధికారమే ఎండ్ గోల్గా పనిచేయము. అధికారం అనేటువంటిది మేము ప్రజా సంక్షేమానికి చేస్తున్న పోరాటంలో భాగంగా మాకు వస్తే రావచ్చు కాక, వస్తే దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము న్యాయం చేస్తాం. రాలేదు కదా అని చెప్పి, అధికారం దక్కలేదు కదా అని చెప్పి మేము రాజకీయాల నుంచి విరమించుకోవడమో, ప్రజలను దుయ్యబట్టడమో, ప్రతిపక్షాలను దుయ్యబట్టడమో చెయ్యము. అంటే పవర్ సెంట్రిక్ పాలిటిక్స్ చెయ్యము, ప్రజా సంక్షేమ సెంట్రిక్స్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. మీకు అలాంటి పదాలు అర్థం కావు కదా. మీ అదో టైప్ మైండ్ సెట్స్ ఉంటాయి, సైకలాజికల్గా డిస్టర్బ్డ్ ఉంటారు. ఏందో నాకే తెలియదు. కానీ ఎవడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినా
వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోయే మానసిక రోగం నుంచి బయటికి రండి స్వామి. ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ లాంటి మనిషి వచ్చి ఆయన రాజ్యాధికారం చేపడితే ఆంధ్రాకి జరిగినటువంటి మంచిలో మీరు భాగస్వాములు కారా? డెవలప్ అయిన ఆంధ్రప్రదేశ్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని లేకపోతే డెవలప్ అయిన ఆంధ్రప్రదేశ్ని మీరు అనుభవించరా? ఇందుకు మీరు చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, బీటెక్ గ్రాడ్యుయేట్స్ కూడా జగన్మోహన్ రెడ్డికి మీరు అంటగట్టే హీరో వర్షిప్ ఏ బేసిస్ మీదో అర్థమయ్యే తెలుగు భాషలో మాకు చెప్పండి. పలానా బేసిస్ మీద మేము అంటగడుతున్నాం. 2008, 2009 తండ్రి గారు మరణానంతరం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్లోకి రాలేదన్నది మా వాదన. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం అనేటువంటి కాంక్ష అంత బలంగా ఉంటే, ప్రజా సంక్షేమం అనేటువంటి ఆలోచన అంత బలంగా ఉంటే, ప్రయత్నభూతంగా అయినా ఆయన చేసిన ప్రజా సంక్షేమం అంటే ప్రయత్నాలు ఏంటి? నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు దీనికి మీరు ఎలాగైనా రెస్పాండ్ అవ్వండి, అది మీ వ్యక్తిత్వాన్ని చూపడుతుంది. నేను అడిగిన క్వశ్చన్ అయితే నేను చాలా సుస్పష్టంగా అర్థం కానట్టు అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా సంక్షేమమే పారమార్థికం అయితే 2009కి ముందు, ఆ నాన్నగారి మరణానికి ముందు ఆయన చేసిన ప్రజా సంక్షేమ స్ఫూరితమైనటువంటి పోరాటాలు ఏంటి, ప్రయత్నాలు ఏంటి? దాని మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానబోతంగా చెప్పండి. నేను కన్విన్స్ అయ్యాను అనుకో, నేనే ప్రచారం చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 హీరో అని. మా ఓటర్ని కన్విన్స్ చేయడం మానేసి అటాకింగ్ మోడ్లోకి వస్తే ఎట్లా? మాకు జాత కదా అటాకింగ్, మీకే అవుతుందా ఏంది? అందుకని అట్లాంటి దూరం మానేయండి అంటున్నా. మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కేంద్ర సహాయం అనేటువంటిది ఎంత ఆర్థిక లోటుబాటు ఉన్నటువంటి రాష్ట్రానికి, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి ఇవ్వాలి కనుక 3% 4% ఇంట్రెస్ట్ వేవరింగ్ అనేటువంటిది కేంద్రం సహాయం చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేయి తిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులే మనకు లేవు కనుక ఆ కమిట్మెంట్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఆలోచించుకోలేదంటే అప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రతి క్యాంపెయినింగ్లో, అది గుంటూరులో తీసుకున్నా, విజయవాడలో తీసుకున్నా, భీమవరంలో తీసుకున్నా, తిరుపతిలో తీసుకున్నా, ప్రతి క్యాంపెయినింగ్లో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మీరు గెలిపించండి, దానికి ప్రతి అంశంలో మేము చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి అలాంటి అంశాలను నెరవేర్చమని చెప్పి ఒక రాష్ట్రం, విడిపోయిన రాష్ట్రం, కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్రం మీ అందరి తరపున, మా అందరి తరపున వెళ్ళి అడిగితే ఆర్బీఐకి ఎక్కడ లేని రూల్స్ గుర్తొచ్చినాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్నే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. మీకు ఈ తెలుగు అర్థమైపోతే మీ ఈమెయిల్ ఐడీస్ నాకు మెసెంజర్లో పెట్టండి, నేను డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తా, తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పంపిస్తా. మీరు దయచేసి అర్థం చేసుకుని ఏ డౌట్లు ఉన్నా నా అన్నైతే ఎప్పుడు వచ్చామని నాకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఉండదు. అజ్ఞానులు ఎవరైనా కూడా వాళ్ళని మనం రికవర్ చేయడం అనేటువంటిది మన బాధ్యత. నా తోటి సోదరులు ఏ పార్టీలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా నాకు కాల్ చేయండి, నా దగ్గర ఉన్న డేటా మీతో షేర్ చేస్తా. మీ అధవ మేధస్సుకి, మీరు అతి మేధస్సుకి, తెలివితేటలకి పదులు పెట్టేసి మీరు ఉన్మాదులు అయిపోయి అసలు జగన్ని ఏమంటున్నావు, ఎందుకు అంటున్నావు అనే మా వివరణ కూడా వినకుండా ఓకదంపుడు దాడులకి మీరు గనక కాలు దూగితే మూల్యం మీరు చెల్లించుకుంటారు, కానీ మమ్మల్ని ఏమీ చేయలేరన్న సంగతి గుర్తుపెట్టుకోమని నా మనవి. ఎనీ మోర్ డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించారన్న అంశాల మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకెవరికి ఏ డౌట్స్ ఉన్నా అడగచ్చు. రైట్. సైబర్ కేసులు పెట్టి మన టైంలో వేస్ట్ చేసుకోకూడదు శ్రీకాంత్ అన్న. పిచ్చ 10 రకాలుగా ఉంటుంది. వీళ్ళు 11, 12 రకం వెళ్తాయి. పాపం ఫేక్ అకౌంట్లోంచి అట్లా పెట్టుకుంటూ ఉంటారు. అని చూసి మనం ఏం అనకూడదు, జాలి పడాలా, తప్పు ద్రోవాలు వెళ్తున్నారని చెప్పి మన సన్మార్గంలో పెట్టాలా. ఒక్క జగన్ అభిమాని దగ్గరైనా జగన్ ఎందుకు మనం సీఎం చేయాలో చెప్పండి అంటే పొరపాటుని కూడా లేదు. అది చెప్పేది ఏంటంటే మా ఓడు నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు, మా ఓడు నిత్యం ప్రజల్లో ఉన్నాడు. నిత్యం ప్రజల్లో ఎవరిని ఉద్ధరించడానికి ఉంటున్నాడయ్యా? ఏ భయంతో ఉంటున్నాడయ్యా? అధికారం దేనికి కాంక్షిస్తున్నాడయ్యా? ఆయన వాళ్ళు రాకించుకున్న అంశాల్లో టీడీపీ మేనిఫెస్టోలో చేసిన అన్యాయాల గురించి, వాళ్ళు చెప్పిన ఓవర్సీల్ కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు తప్ప ఇంతకు మించి ఎక్కడా ఎప్పుడు ఆయన సీఎం అయితే ఆయన ఇండివిజువల్గా ఏం చేయగలుగుతాడని, ఆయన వ్యక్తిత్వం ప్రజా సంక్షేమాన్నే కోరుకుంటుందని బలంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్లో ఇంటరప్షన్ ఉన్నది, కరప్షన్ ఉన్నది. ఇన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్లో కరప్షన్ ఉన్నది, ఇంటరప్షన్ ఉన్నది. కాబట్టి దానితో పాటు ఆయనకి ఏ రకమైన పాజిటివ్ ఇంటెన్షన్స్ ఉన్నాయో, ఏ ముఖ్యమంత్రి తనయుడు చేయనటువంటి అక్రమ అభియోగాలు ఆయనపై ఉన్నాయి. కాబట్టి మరోసారి పదవి ఆయన చేతికి ఎత్తే మన చెప్పు ఆయన చేతికి మనం చెప్తూ మనం కొట్టించుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ప్రజల కింద అడుగుతుంటే దాన్ని కవర్ చేసే ప్రయత్నం తప్ప ఎక్కడ క్లియర్ చేసే ప్రయత్నం చేయట్లేదు.
మేము స్కిల్ ఆంధ్ర కావాలంటే మీరు స్కామ్ ఆంధ్ర గురించి మాట్లాడుతూ ఉంటే ఇంక మాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మాకు కావాల్సింది స్కిల్ ఆంధ్ర. అది పవన్ కళ్యాణ్ గారితో ఎలా సాధ్యపడుతుందో ప్రజల్లోకి వెళ్ళి చాలా సుస్పష్టంగా వాళ్ళ నమ్మకాన్ని చూరగొనేటువంటి శక్తి సామర్థ్యాలు మా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా స్కిల్ ఆంధ్ర అనేటువంటిది జనసేన పార్టీతో ఎలాకంగా జరుగుతుంది. యువత రాజకీయాల్లో తీసుకొచ్చి ప్రజాధనాన్ని పౌరుషంగా ప్రజలకే ఖర్చు పెట్టాలి తప్ప పందికొక్కుల్లా మనం మెక్కకూడదనేటువంటి నీతి ఏ రకంగా జనసేన పార్టీ కార్యకర్తలు అయితేనే, అభిమానులు అయితేనే, పార్టీలో ఉండేటువంటి యంత్రాంగం అయితేనే కనబరుస్తాం అనేటువంటిది ప్రజాక్షేత్రంలో మేము చెప్పి మేము ఏ రకంగా ప్రజలను ఆకట్టుకోవాలో మాకు తెలుసు. కానీ మీరు ఇచ్చే ఉచిత సలహాలు మీ దగ్గరే పెట్టుకుని ఎప్పుడైనా ఏదైనా సబ్జెక్ట్ మేము మాట్లాడడానికి ముందు అవగాహన లేకపోతే ఒకసారి జనసేన కార్యకర్తలు కానీ మమ్మల్ని కానీ అప్రోచ్ అవ్వండి. మేము ఆధారభూతంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ చెప్తాం. చెప్పిన తర్వాత అప్పుడు మనం మాట్లాడతాం. అన్న మా ఫ్రెండ్ ఒకడు అంటున్నాడు, దిలీప్ అన్న అధికార ప్రతినిధిగా నియమించలేనప్పుడు పార్టీ చేసే పనులు ఉద్దేశం కరెక్ట్ కాదంటున్నాడు. నేను అనే ఆన్సర్ చెప్పాలన్న వాడికి ప్లీజ్ రిప్లై. నాకు అర్థం కాల. పార్టీ చేసే పనులు ఉద్దేశం కరెక్ట్ కాదంటున్నాడు అంటే వాట్ డస్ ఇట్ మీన్ సత్య? నాకు అర్థం అవ్వాలా. పార్టీ ఉద్దేశం అనేటువంటి పెద్ద పెద్ద పదాలు మనం ఎక్కడ వాడం సత్య. మన ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే అధికార ప్రతినిధులు, స్పోక్స్ పర్సన్లు లేకపోతే పార్టీకి సంబంధించి ఏ రకమైన యంత్రాంగమైనా పార్టీ కొంత నోటీస్లో పెట్టుకుని వాళ్ళని పరిశీలించిన తర్వాత ప్రకటిస్తుంది. పార్టీ కోసం పనిచేసే ఏ పార్టీ వర్కర్ అయినా మా సిద్ధాంతాలు ఎంత ప్రజాహితంగా ఉంటాయి, ఎంత ప్రజలకి సంక్షేమపూరితంగా ఉంటాయనేటువంటి చెప్పడం పార్టీ ఉద్దేశం కాకపోతే ఇంకే ఉద్దేశం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్తున్నప్పుడు ఆయన వ్యక్తిత్వమే ప్రజాహితం కదా. ఆ ప్రజాహితం అనేటువంటి అంశాన్ని పార్టీ చేసే పనుల ఉద్దేశం మీరు పార్టీ చేసే పనుల గురించి మనం ఎక్కడ ప్రస్తావించాం? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే శంఖంలో పోస్తే తీర్థానికి విలువేమి రాదు. శంఖంలో పోయడం అనేటువంటిది ఒక ప్రాసెస్. అట్లాగా పార్టీకి సంబంధించి ఏ రకమైన పదవులు ప్రకటించడం అనేటువంటిది పార్టీ పాలసీల్ని మరింత స్టాండర్డ్గా ప్రజల్లో తీసుకెళ్తానికి ఒక అర్హత ఇచ్చినట్టు. దాని అర్థం పార్టీలో ఉండే కార్యకర్తలందరికీ పదవులు ఇవ్వగలుగుతాం. పార్టీలో ఉండే కార్యకర్తలందరికీ పదవులు ఇవ్వలేకపోయాం కాబట్టి పార్టీ కార్యకర్తల్ని మా పార్టీ ప్రజాహితం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందనే విషయాన్ని చెప్పొద్దని చెప్పగలుగుతామా? అంటే టీడీపీలో ఉండేటువంటి ఆకర్స్థాయి కార్యకర్త టీడీపీ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంది అని చెప్పడం భూతా? అది పార్టీ ఆలోచనలు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంది ఎలా చెప్తామంటే పాకిస్తాన్ సంక్షేమం కోసం పనిచేస్తావా? ఏంది? ప్రజా సంక్షేమం కోసం పనిచేసేది, ప్రజాహితం కోసం కదా పనిచేసేది. పార్టీలో ఉండే వాళ్ళు ఎందుకంటే కొత్త ఆలోచనలు ఏం రూపొందిస్తారు, అధికార ప్రతినిధి అయిన తర్వాత కొత్త ఆలోచనలు ఏం తీసుకొచ్చి చెప్పాలా? ఇప్పుడు చెప్పలేని అప్పటికప్పుడు ఏం చెప్తావు అంటున్నా. పవన్ కళ్యాణ్ గారు ఎలా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అనేటువంటిది ఎందుకు చెప్పకూడదు? ఆయన ఆలోచనలు ప్రజాహితమైనప్పుడు నేను చెప్తున్నటువంటి మాటలను ఆయన మీడియా ముఖంగా చాలా సందర్భాల్లో సిమిలర్ లైన్స్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆలోచనల్ని నేను ప్రజల్లోకి మా అధినేత ఆలోచనలు ఇవి అని ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో చెప్పినోడు అర్హత ఏంది? ఇప్పుడు మీ స్నేహితుడు అర్హత ఏంది? అతను పార్టీ కోసం చేసింది ఏంది? ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో పార్టీ పెద్దలను నియంత్రించినప్పుడు అతనికి వచ్చిన ఇబ్బంది ఏంది? ఇప్పుడు నేను ఏం చెప్పుకుంటూ వెళ్తున్నానో మార్కెట్లో పార్టీ పెద్దలకు తెలియదా? పార్టీ ఆఫీస్కి తెలీదా? పార్టీ ఆఫీస్ మరి నన్ను ఎందుకు నియంత్రించలేదు? నేను చెప్పే రైట్స్ కార్యకర్తే రైట్స్ సత్య. కార్యకర్తగా ఉండడమే రైట్స్. ఎందుకంటే ఒక కార్యకర్త ఎప్పుడు కూడా ప్రజాహితంగా ప్రజల సంక్షేమం తరపునే మా పార్టీ పనిచేస్తుందని చెప్పడం అనేటువంటిది విదితం. దాంట్లో రైట్స్ ఏంటి? ఇట్స్ అవర్ డ్యూటీ. రైట్స్ ఎక్కడ వచ్చినాయి? అక్కడ ఒక పార్టీ కార్యకర్త కింద స్వచ్ఛందంగా మనం చాలా సుస్పష్టంగా మన పార్టీ అనేటువంటిది ప్రజాహితం కోసం, ప్రజా సంక్షేమం కోసం ముందరికి వెళ్తుంది. కొన్ని లక్షల మంది యువతని స్ఫురితం చేసి పవన్ కళ్యాణ్ గారు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తారని చెప్పడం మన బాధ్యత. ఐఎమ్ టాకింగ్ అబౌట్ డ్యూటీస్, యూఆర్ టాకింగ్ అబౌట్ రైట్స్. ఎవడో ఆ ఫ్రెండ్ నాకు కాల్ చేయమని చెప్పు, ఆడు బతికేంది, ఆడు జీవితం ఏంది నేను చెప్తా. ట్రూ దట్స్ అవర్ ఇండివిజువల్ డ్యూటీ. ఎనీ డౌట్ సత్యనాయుడు, నీ ఫ్రెండ్ డైరెక్ట్గా నాకు కాల్ చేయమని చెప్పు, ఆడు బతికేంది, ఆడు జీవితం ఏంది నేను చెప్తా. పోరాడు పార్టీ కోసం ఏం పని చేశాడో నేను అడుగుతా. ప్రతి పోటుగాడు వచ్చి నాకు సలహాలు చేసి చెప్పేటువంటి స్టేజ్ అవసరంలా. రైట్లీ సెట్ ఢిల్లీ నారాయణ బాగా చెప్పావు. ట్రూ అండి. గౌరీ నాగేంద్రన్ నన్ను రవిప్రకాష్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం అనేటువంటిది ఒక ఆలోచన మాత్రమే. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడం అనేటువంటిది ఆయన వ్యక్తిగతమైన ఆలోచన చెప్పారు. దాన్ని మనం రాజకీయపరమైన కోణంలో చూడక్కర్లేదు గౌరీ నాగేంద్ర.
ఆయన ఆయన అభిప్రాయాన్ని ఒక పబ్లిక్ ఫోరంలో నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమాని కింద ఈ మధ్యకాలంలో మారాను. కారణం ఏంటంటే ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకున్న తర్వాత కూడా దాన్ని ఫినాన్షియల్గా కన్వర్ట్ చేయలేదు. ఎవడైనా అవకాశం వచ్చింది, అధికారం చేతిలోకి వచ్చింది అన్నప్పుడు వాడి క్యారెక్టర్ని ఒక మంచి కొటేషన్ కూడా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఏ మ్యాన్స్ క్యారెక్టర్ గివ్ హిమ్ పవర్. ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఏ మ్యాన్స్ క్యారెక్టర్ గివ్ హిమ్ పవర్. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు, అది ఒక మగోడు యొక్క క్యారెక్టర్. అధికారం చేతిలో ఉన్నప్పుడు దాని దుర్వినియోగానికి పాల్పడితే వాడు అసలైన క్యారెక్టర్ అదే. అధికారం చేతిలోకి తీసుకోగలిగే అవకాశం ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ లాంటి మనిషి దాన్ని తీసుకోలేదు. కాబట్టి సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, TV9 లాంటి ఒక సంస్థకి సంబంధించినటువంటి CEO అంత పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఒక మనిషి గురించి అంత గొప్పగా కొనియాడాడంటే దట్స్ అ ప్రౌడ్ మూమెంట్. మనం దాన్ని ప్రౌడ్గా తీసుకోవాలి తప్ప దాంట్లో పొలిటికల్ ఈక్వేషన్స్ మనం ఎత్తకూడదు. నేను ఎప్పుడు మన కార్యకర్తలకు అదే చెప్తా, కోడిగుడ్డికి ఏకలు మాత్రం మనం పీకకూడదు. వాట్ ఎల్స్ గైస్? ఇప్పుడు చాలామంది ఉంటారు, చాలామంది అభిప్రాయాలు ఉంటాయి పాపం. వాళ్ళు మనం ఏం చేయలేం. అధికారికంగా ప్రకటించలేదు కదా అన్నప్పుడు అధికారికంగా ప్రకటించిన వాళ్ళు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు కానీ మనం చాలా ఎత్తుకుంటూ వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అందుకని అది లోతైన విశ్లేషణ. మన పార్టీని మనం రోడ్డు మీద పెట్టుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాము సత్య. అందుకని మనం ఎవరు విమర్శనాలు చేసుకుంటే వెళ్ళాలి. మన పని సమాధానం చెప్పాలి, కానీ ప్రతి పనికి మాలినోడికి మనం సమాధానం చెప్పడం ఏంది? మన పని సమాధానం చెప్పాలి సత్య. ప్రతి పనికి మాలినోడికి మనం ఒకసారి ఏం చేస్తూ ఉంటాం, ఫోన్ మేనర్స్ ఉండదు. ఫోన్ ఒకసారి మనం కట్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉంటారు. నేను అదే అంటున్నాను కదా సత్య. ఇప్పుడు ఏం దమ్ము ఉండదు వీళ్ళకి. ఆ +2 +3 నాలెడ్జ్ ఉంటుంది, థర్డ్ కేటగిరీ మైండ్ సెట్ ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తాం, వాళ్ళకి ఏం చెప్తే అర్థమవుతుంది. వాళ్ళ థాట్ అంతే, వాళ్ళ ఆలోచన అంతే, వాళ్ళ బతుకులు అంతవరకు ఉంటాయి. అందుకని మనం విమర్శ చేస్తున్న వాళ్ళు ఎవరు అనేటువంటిది ఫస్ట్ మనం చూసుకోవాలి. మన స్థాయి మనుషుల, మన స్థాయికి వద్దామని కాంక్షిస్తున్న వాళ్ళ, అర్హత ఉన్న వాళ్ళ, అన్ని మనం చూసుకుని విమర్శనకి రెస్పాండ్ అవ్వాలి తప్ప ఏం పవన్ కళ్యాణ్ గారి ప్రతిదానికి రెస్పాండ్ అవ్వలేక ప్రతి అడ్డమైన వాళ్ళకి ఎందుకు రెస్పాండ్ అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు అంటే? స్థాయి లేని మనుషులకి ఏం రెస్పాండ్ అవుతాం మనం? మన స్థాయి అంటే ఇందులో ఆర్థికపరమైన స్థాయో లేకపోతే మనతో ఈక్వల్గా ఉండేటువంటి ఫినాన్షియల్ స్టేటస్ కాదు. ఆలోచన పరిపక్వతలో భౌగోళికంగా అందరికీ మంచి జరగాల, కార్యకర్తలు అందరి తరఫున మన వాయిస్ వినిపించాలని సదుద్దేశం ఎదురుకు వచ్చినప్పుడు వ్యక్తిగతమైన నేను పక్కన పెట్టినాడు. నిన్న కూడా ఎవడో తట్టబొక్క ఎవడో పోస్ట్ పెడతా ఉన్నాడు. మీరు మీ గురించి చెప్పుకుంటారు, పవన్ కళ్యాణ్ ద్వితీయ శ్రేణి నాయకత్వం తమ గురించి తాము ప్రమోట్ చేసుకోకుండా ఉంటే పార్టీలో ఒక మనిషి పార్టీ కిందే ఉంటుంది. అలాంటి ఎదవల దగ్గరికి వెళ్ళి ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం? ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ప్రమోషన్ కూడా కావాలి ఎందుకు చెప్తాం? వాళ్ళ బతుకులు, వాళ్ళ ఆలోచన విధానాలు బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్స్ కనబడతా ఉంటాయి. ఎవడ లైఫ్ స్టైల్ అయితే దయనీయంగా ఉంటుందో వాడి ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు మనం పట్టించుకోలేము. మనం మంచిది అదండి. యాక్చువల్గా మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలా. పార్టీ ఆఫీసర్ దాని మీద కూడా పరిశీలిస్తుంది, రకరకాల ఆలోచనలు చేస్తుంది, ఎవరిని ఏ వింగ్లో పెట్టాలనేటువంటి ఆలోచనలు చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అయితే పక్కన ఉన్న వాళ్ళే చెప్పినా కూడా ఆయన ఎవరి గురించి ఏ విషయం తీసుకోడు. ఆడియో స్ట్రీమింగ్ బాగాలేదు, ఐ కెన్ అండర్స్టాండ్. స్వామి కేశవ్, అది మీ దగ్గర సిగ్నల్, నాకు కూడా మధ్య మధ్య కాల్సే వస్తూ ఉన్నాయి, అది దానివల్ల ఇంటరప్ట్ అవుతూ ఉన్నది. హోప్ ఆల్ యూర్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్డ్. ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? 5 minutes విల్ వైండ్ ఇట్ అప్. బయట పని మానేసి సోషల్ మీడియాలో పగలు తీసుకుంటాడు. ట్రూ. గౌరీ నాగేంద్ర వాయిస్ వినపడట్లేదా? షూర్ సత్య, తప్పకుండా. అంటే ఏం చెప్తాం, వాళ్ళ ఆలోచనలు అక్కడితో కన్ఫైన్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ప్రజలకు సంబంధించి ఒక మంచి విషయాన్ని చెప్పడానికి మా పార్టీ అనేటువంటిది ప్రజాహితంగా ఉన్నదనేటువంటిది ఆధారభూతంగా నేను పబ్లిక్లో మాట్లాడడానికి పదవి మధ్యలో యాడ్ నుంచి వచ్చింది. అంటే పదవి తీసుకొచ్చి ఒక అనామకుడికి పదవి ఇవ్వగానే ఆడికి ఎక్కడలేని డిబేటింగ్ స్కిల్స్, ఎక్కడలేని పొలిటికల్ నాలెడ్జ్, ఆ పదవి ఆ A4 షీట్ మీద పలానా పదవిలో పెడుతున్నామని కానీ ఆ పేపర్లో నెత్తిమే పెట్టుకోగానే జూమ్ అంతా ఖాళీ అనగానే తెలియకట్లా వచ్చేదండి మైండ్లోకి. పదవితో మనిషి ఏమొస్తో చెప్తే నాకు అర్థం చేసుకుంటాను నేను. పలానా మనిషిని పిలిచి మనం పదవి ఇచ్చినామండి, లేని నాలెడ్జ్, లేని స్కిల్స్ ఆకాశంలోంచి కూడా వచ్చి నెత్తిలో పడతాయా? పదవి ఇవ్వలేదండి, ఉన్న స్కిల్ నెత్తిలో వెళ్ళిపోతుందా బయటికి? తల్లోంచి వెళ్ళదు కదా. పదవితో తెలివితేటలు వస్తాయా? పదవి పోతే తెలివితేటలు పోతాయా? పార్టీకి పనిచేయాలనేటువంటిది ఒక డ్యూటీ, అది రెస్పాన్సిబిలిటీ. దాన్ని పనిచేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచిస్తున్నారు? ఈ తట్టపొక్క వాడు చెప్తాడా వీడు? ఇట్లాంటి గాలికి ఎత్తర ఎదవలు ఉండడం వల్ల వీళ్ళతో టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. వీళ్ళ బతుకులు అంతే. వీళ్ళ పదవి ఆధారితంగా ఒకటి ఫాలో అవుతాడు. ఆడు ఎంత పనికి మాలినోడైనా ఆ పనికి మాలినోడికి ఏదైనా పదవి ఇచ్చామనుకో ఆడు ఏం చేయడు పార్టీకి. ఆయన ఆడి పదవిని కాటాడు వెనకాల తిరుగుతూ ఉంటారు. అది ఏం చెప్తాం? దరిద్రం. అది కరం ఏంటంటే
పదవితో మనిషికి ఏమవుతుందా? అలా నేను మాట్లాడుకుంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎంతంత ఉత్తమాలకు ఏ పదవులు ఇచ్చారో మనకు తెలియదా? అలా పదవులకు ఏం జస్టిఫికేషన్ చేస్తున్నారో తెలీదా? మంత్రివర్గ విస్తరణలో కూడా అలాంటి వాళ్ళకి పదవులు ఎందుకు ఇస్తారు అంటే పొలిటికల్గా ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది కొన్ని పార్టీస్లో. మరీ సమర్థులకు మనం పదవి ఎత్తే వాళ్ళు మనం డామినేట్ చేసి వెళ్ళిపోతారేమో అని. మీరు కాంగ్రెస్ తీసుకున్నా, టీడీపీ తీసుకున్నా, బీజేపీ తీసుకున్నా, వైఎస్ఆర్సీపీ తీసుకున్నా, ఆయా పార్టీల్లో బాగా సమర్థులు ఎప్పుడు ఒక లెవెల్లో ఉంచేసి చెప్పు చేతుల్లో ఉండే వాళ్ళకి హోమ్ మినిస్టర్ పదవులు కానీ, చెప్పు చేతుల్లో ఉండే వాళ్ళకి ఎడ్యుకేషన్ మినిస్టర్ పదవులు కానీ, చెప్పు చేతుల్లో ఉండే వాళ్ళకి ఇంకా రకరకాల మినిస్టర్ పదవులు కానీ ఇస్తారు. బాగా సమర్థులను తీసుకొచ్చి పక్కన పెట్టుకోరు, ఎందుకంటే అభద్రతా భావన ఉంటుంది. ఏమి వీడు మనం దొక్కి చెదలకెళ్ళిపోతే అలాగా అన్నట్టు. అందుకు మనం రాజకీయాలు అని చాలా సహజం. మన పార్టీలో అయితే అభద్రతా భావన ఉన్న నాయకుడు అయితే లేడు. సమర్థులే ఎప్పుడు స్టీవ్ జాబ్స్ చెప్తాడు, యు ఆర్ మోర్ వైజ్ వెన్ యూ ఆప్ట్ మోర్ వైజ్ పీపుల్ టు వర్క్ ఫర్ యూ. నీకంటే తెలివైన వాళ్ళు నీ కోసం పని చేయించుకోగలిగినప్పుడే నువ్వు మరింత తెలివైన వాడు, సమర్థుడు అవుతావు. తెలివైన వాళ్ళు అని చెప్పి భయపడాలి, దూరంగా పెట్టి తెంగరాలు తెచ్చి పెట్టుకున్నావు ఒక పని అవుతుందా మనకి? అందుకని ఆ ఆలోచనలు అయితే పవన్ కళ్యాణ్ గారికి లేవు. సో విల్ టాక్. పవన్ కళ్యాణ్ గారు అధికారం వద్దనలేదు. పాపం వీళ్ళకి తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్లో నేను చెప్తున్నాను కదా సత్య, తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ ఈ ఎదవలకు అర్థం కాదు. వీళ్ళు ఏది చూడాలనుకుంటారు అదే చూస్తారు. వీళ్ళు చాలా సుస్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న సీఎం అని కుర్రోళ్ళు వస్తున్నప్పుడు కూడా నేను దాని గురించి ఎందుకు రెస్పాండ్ అవ్వనంటే, అది ఆన్ ది ప్రాసెస్ వస్తే రావచ్చు కాక, నాకు వస్తే ఏ బాధ్యత అయినా, నేను రోడ్లు ఊడిసే బాధ్యత అయినా, నేను ఎలాంటి చిన్న బాధ్యతనైనా చాలా బాధ్యతాయుతంగా తీసుకుంటాను. అది సీఎం పదవి అయినా సరే, నేను అధికారం వద్దనట్లా, అధికారం వస్తే తీసుకుంటా, కానీ అధికారమే పరమావధిగా పనిచేయనన్నారు తప్ప నాకు అధికారం వద్దని ఆయన ఎక్కడ చెప్పలా. అధికారం వద్దనుకుంటే పార్టీ ఎందుకు పెడతారు? ఆయన చెప్పే మాటలు కొంత స్ట్రైట్గా బ్లంట్గా ఉండవు కాబట్టి పాపం ఇట్లా తింగరాదోళ్ళకి అర్థం కావట్లా. ఆయన అధికారం వద్దని ఏ ఫుటేజ్లో చెప్పాడు చెప్పని చెప్పాలని. అధికారం వద్దు అనుకున్నప్పుడు రాజకీయాల్లో రావడం ఎందుకు వస్తాం మనం? అధికారమే పరమావధిగా పనిచేద్దన్నాడు ఆయన. అంటే మనం బతకడం కోసం తింటే పర్లా, తినడం కోసం బతికితే ఎంత తప్పు? అధికారం అనేటువంటిది ప్రజలకు మంచి చేయడం కోసం మనం కాంక్షించుకుంటే పర్లా, అధికారమే కాంక్ష కింద మిగిలిపోతే తప్పు. మళ్ళీసారి చెప్తాను నేను, ఇప్పుడు తినడం కోసం మనం బతకూడదు, బతుకుతాం కాబట్టి బతకాలి కాబట్టి తింటే మంచిది. అలా ప్రజలకు మంచి చేయాలి కాబట్టి అధికారం ఉంటే మంచిది తప్ప అధికారమే పరమావధి కింద బతికితే తప్పు. నేను ఆ రెండో కేటగిరీకి సంబంధించిన మనిషి కాదని చెప్పే ప్రయత్నం చేశాడు తప్ప, నీ పక్కన ఉండే అది అట్టపక్క నాతో ఒకసారి మాట్లాడమని చెప్పు, నేను ఆడితో మాట్లాడతాను. తప్పకుండా రాజమహేంద్రవరం గడ్డం మరీ భయంకరంగా ఉన్నదని తీసినా మళ్ళీ ఖచ్చితంగా పెంచుతాలి. ఓకే దెన్ గైస్, టేక్ కేర్, హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్. ఏ రోజన్నా ఏదన్నా వేరే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు విమర్శలు చేస్తున్నప్పుడు దానికి డీలా పడిపోకండి, నిజాలు పరిశీలించండి. వాళ్ళు చేసిన విమర్శ నిజంగా స్వాగతీయం అయితే, అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినా, టీడీపీ వాళ్ళు చేసినా, అది మన గురించో చేసినా, అది మనం విమర్శని పాజిటివ్గా తీసుకుని కరెక్ట్ చేసుకుందాం. ఆ విమర్శలో అర్థం లేకపోతే అంతే ధీటుగా తిప్పికొడదాం, ఆధారభూతంగా తిప్పికొడదాం. తద్వారా ఒక్కసారి ఆధారభూతంగా తిప్పికొడితే 100 సార్లు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నంత సమాధానం కాబట్టే ఇలా లైవ్లోకి వచ్చి చెప్పడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, జై జనసేన, జై హింద్.